హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏదేంట్రా టైం చూపిస్తాం అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈరోజు అయితే ఎర్లీ మార్నింగ్ లేసి అయితే స్నానం చేసి అయితే రెడీ అయిపోతున్నాం అనమాట. హెడ్ వాష్ అయితే చేసుకొచ్చాను. సో ఇల్లు ఉడుస్తున్నాను అనమాట. మమ్మీ నిన్ననే ఇల్లు మొత్తం కడిగేసింది. సో ఇంక ఇప్పుడైతే స్నానం చేసుకొని వచ్చి ఇల్లంతా క్లీన్ చేసేసి సో తర్వాత వర్క్ అయితే చూస్తున్నాను అనమాట, ఏం చేయాలని. ఇంకా బట్టలు అయితే ఉన్నాయి. సో ఇంకా బట్టలన్నీ అయితే మడిచిపెడుతున్నాను. ఈరోజు డాడీకి అయితే 12 మంత్స్ అయిపోయింది, అంటే 1 ఇయర్ అయిపోయింది. సో తద్దినం పెడతారు కదా, పిండ ప్రదానం చేస్తారు కదా, సో అదైతే పెడదాం అనుకుంటున్నాము. సో అందుకైతే రెడీ చేసినాం అనమాట మొత్తం అంతా. ఇంత ఎర్లీగా అయితే ఎప్పుడు లేయలేదు అసలు. నేను ఆఫీస్కి వెళ్ళాలన్నా కూడా 7:45 8కి లేస్తాను నేను. అంత ఎర్లీగా లేదంటే నాకు చాలా కష్టం, బద్ధకం అనమాట. మా చెల్లి అయితే లేచి స్నానం చేసేసింది. ఫైనల్గా బట్టలు కూడా మడిచేసానమాట, అయిపోయింది, ఫినిష్ అయిపోయింది. మా చెల్లెలైతే ఎర్లీ మార్నింగ్ 5 ఆర్ 5:30కి లేస్తుంది. ఎందుకంటే తనకి మార్నింగ్ షిఫ్ట్ అనమాట. 6కి వెళ్ళాలి తను. అందుకైతే తనకు అలవాటు అయిపోయింది. నాకైతే అస్సలు అలవాటు కాలేదనమాట. నాకు నిద్ర ఉంటే చాలు, వేరే ఏం అవసరం లేదు, ఫుడ్ కూడా అవసరం లేదు నాకైతే. సో ఇంక ఇప్పుడైతే జడ అయితే వేసుకుంటున్నాను. జడ అయితే వేసుకునేసాను. ఇంకైతే ఫుల్ హెయిర్ ఫాల్ అవుతుందండి, చూపిస్తాను చూడండి మీకు. డైలీ అలా దువ్వినప్పుడల్లా హెయిర్ ఫాల్ అవుతుంది. ఏం ఆలోచనలో ఏమోనండి, ఈ ఏజ్‌కే నాకైతే ఏం అర్థం అవ్వట్లేదు. చూపిస్తాను చూడండి మీరు కూడా ఎంత హెయిర్ ఫాల్ అయిందో అసలు. ఇదిగోండి నా ఫేస్ చూడండి ఎలా పెడుతున్నాను ఎక్స్ప్రెషన్ నేను. తర్వాత ఇంకా మీకు బాక్స్ ఒకటి చూపిస్తాను. దాంట్లో చూడండి ఎన్ని హెయిర్స్ ఉన్నాయో అసలు. మొత్తం అంతా నాకు మా సిస్టర్కి అయితే ఫాలో అయింది మొత్తం అనమాట హెయిర్స్. 2-3 వీక్స్‌కే అంత ఫుల్ అయిపోయిందండి. ఇంకా హెయిర్స్ ఎక్కడి నుంచో ఉంటాయండి. ఇంక ఇప్పుడైతే నేను రెడీ అయ్యేదొచ్చి ఫెయిర్ అండ్ లవ్లీ పెట్టుకుంటాను. పాండ్స్ పౌడరే యూజ్ చేస్తాను, ఇంకేది యూజ్ చేయను నేను. ఇంకా నేను పౌడర్ ఎలా కొట్టుకుంటానో చూడండి మీరు. చిన్న పిల్లోళ్ళు కదా, బాక్స్ దాంట్లో ఒక పౌడర్ పూసుకోనికి ఒకటి ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు, స్పాంజ్ టైప్ లాంటిది. సో దాంతో అయితే పూసుకుంటాను. చిన్నప్పటి నుంచి అంతేనండి నేను. ఇంట్లో వాళ్ళనైతే తీసుకొని రమ్మని చెప్పాను, అదైతే మా వాళ్ళు తీసుకొని రాలేదు. అలానే పౌడర్ బాక్స్ ఉంటుంది కదా, ఐ మీన్ సో దాంతోనే అయితే పూసుకో అంటారు. నాకైతే అస్సలు అలవాటు ఉండదు. నాకు ఇలా పూసుకుంటేనే పూసుకున్నట్టు అనిపిస్తుంది పౌడరు. సో మీరెంతమంది ఇలా పూసుకుంటారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఎంతమంది చిన్న పిల్లలు. ఇంక ఇప్పుడైతే బొట్టు పెట్టేసుకుంటున్నా. ముందంతా అయితే బ్లాకే పెట్టుకునేదాన్ని. ఇంక ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటున్నాను మెరూన్ పెట్టుకోవాలనేసి అని చెప్పి. అందుకైతే మెరూన్ బొట్టు అయితే పెట్టుకుంటున్నాను, స్టిక్కరు. తర్వాత లిప్‌స్టిక్ కూడా ఏసుకుంటాను. లిప్‌స్టిక్ అంటే మరీ అంత థిక్‌గా ఉన్న కలర్స్ అలా ఏం కాదు, నార్మల్‌దే అనమాట. ఇంకా లిప్‌స్టిక్ అయితే ఏసేసుకుంటాననమాట. తర్వాత అయితే చిన్నగా కుంకుమ, అలానే విభూది కూడా. విభూది అయితే మీకొకటి ఇది చూపిస్తాను. ఏమంటారు దాన్ని, ఒక కాయ అనమాట. ఆ కాయలో అయితే విభూది వేసుకొని బొట్టు పెట్టుకుంటే మంచిది అనేసని చెప్పారు. అందుకనైతే మేము మా మామ వాళ్ళ కొడుకు దగ్గరైతే తెప్పించుకున్నాము. ఇదేనండి అది. బిల్వకాయ అంటారంట దాన్ని. నాకు తెలీదు. మమ్మీని కనుక్కొనైతే మీకు కూడా చెప్తున్నాను. మీరు కూడా ఇలాగ ట్రై చేయండి. సో, ఫైనల్‌గా అయితే రెడీ అయిపోయాననమాట నేను. ఇంకా పైకైతే ఎళ్లి చూద్దామనుకున్నాను. సరే ఇంకా డ్యాడీకి అవి పిండం పెట్టాలన్నాం కదా, సో, బ్రాహ్మిన్స్ వాళ్ళకైతే పూజారికి ఇవన్నీ ఇవ్వాలంట. సో, అదైతే చూపిస్తున్నాను మీకు ఏవేవి ఇస్తున్నామో. చిక్కుడుకాయలు, అలానే దాంట్లో కొన్ని కూరగాయలున్నాయి. 5 ఐటెమ్సో ఏమో తెలీదు. క్యారెట్, తర్వాత అరటికాయ, ఇంకా ఏవో ఉన్నాయి. నేను ఓపెన్ చేయలేదు, నేను చూడలేదు. మమ్మీ వాళ్ళు తీసుకొచ్చారు. ఇంకా ఇస్తరాకులు, ఇంకా ప్లేట్, ఆ ప్లేట్‌లో ఇంకా అవన్నీ కలుపుకోవాలనేసి అని చెప్పి ఇంకా ఆ ప్లేట్ తెచ్చుకున్నాము. ఇంకా ఫ్లేవర్స్, చెంబుకి ఇది చేస్తారు కదండీ, ఏమంటారు, కలశం పెట్టడానికి. సో, అందుకైతే చెంబు అనమాట. ఇంకా అవిసాకు కూడా వాళ్ళకివ్వాలంట. అందుకనైతే తెచ్చాము. మిరపకాయలు, ఎండుమిరపకాయలు, చింతపండు, అగరబత్తి, ఇదొచ్చి బియ్యం పిండి, కందిపప్పు, శనగపప్పు సంథింగ్ ఏదో నాకు తెలీదు, పసుపు, కర్పూరం, నెయ్యి, ఉద్దిపప్పు, శనగపప్పు ఏదో అండి అది, కుంకుమ, దారం,
అది కలశంకి చుడతారు కదా థ్రెడ్, అదనమాట అది. ఇది వచ్చే కాయిన్స్ కూడా కావాలి కదా అది చేయడానికి ప్రాసెస్, అందుకైతే కాయిన్స్. ఇంక ఇదైతే ఉద్దిపప్పు, బెల్లం. ఇదొచ్చి వక్కలే అండి ఇది. సో ఇంక ఇవైతే తీసుకున్నాము. ఇంకా హనీ కూడా కావాలి కదా, అందుకైతే తీసుకున్నాం అనమాట. ఇదొచ్చి గంధం బిళ్ళలు. ఇంకంతేనండి, ఆ కవర్ అయితే ఫినిష్ అయిపోయింది. ఏం తెచ్చానో ఇవే అనమాట ఐటమ్స్ అన్నీ. అవైతే బ్రాహ్మిన్స్కి ఇవ్వాలంట, అలానే బియ్యం కూడా ఇవ్వాలంట. ఇంక ఇప్పుడు నేనైతే పైకి వెళ్తున్నాను మమ్మీ వాళ్ళ దగ్గరికి, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేసి అని చెప్పి. మమ్మీ అయితే డాడీ ఫోటోకి అయితే పూలమాల తయారు చేస్తుంది రోసెస్తో. మా పండు చూడండి వెయిటింగ్ అనమాట, పాలు తాగాలనేసి అని చెప్పి అది. సో మమ్మీ కూడా పూలమాల అయితే కట్టేసింది. ఇంకా మా కోసం ఇంకా ఎర్లీ మార్నింగ్ కదా, ఇంకా ఫాస్టింగ్ ఉంటాం కాబట్టి ఇంకా పాలు కూడా తాగుండకూడదు, బట్ అయితే ఇంకా తాగాలి కాబట్టి ఇంకా అందరైతే వరుస పెట్టి అయితే మేమైతే కాఫీ తాగుతున్నాము. మా పండు అయితే పాలు తాగుతున్నాను. ఇంకా ఫినిష్ అయిపోయిందంట పాలు దానికి. సో ఇంకైతే కిందకైతే వచ్చేసాము ప్రాసెస్కి. ఇంకా అవంతా చూపించకూడదు అని చెప్పాడు మా అన్న. సో అదే ఆ అన్న అంటే మాకు కొంచెం క్లోజ్ లేండి, అందుకని చెప్పి మా అన్న అనేసి అని చెప్తున్నాము. ఎందుకు ఏంటి అని నాకు తెలియదు, వీడియో తీస్తుంటే అయితే చూపించకూడదు మా అన్నారు. ఇంకా అన్న అయితే మంత్రాలు చదువుతా అంటే మా పండు కూడా వింటుంది. సో ఎందుకు చేస్తున్నామంటే మేము ఆడపిల్లోళ్ళు కదా, సో మళ్ళీ చెయ్యలేము అనేసి అని చెప్పి అయితే మమ్మీ అయితే ఇప్పుడు చేయిస్తున్నారు మా దగ్గర. సో ఇంకా మా పండు కూడా కూర్చుందనమాట మంత్రాలు అవి చదువుతూ ఉంటే కూడా. సో అంటే మళ్ళీ మ్యారేజ్ అయిపోతే వేరే వాళ్ళ అమ్మాయి అయిపోతాం కదా, అందుకనైతే మమ్మీ వద్దు ఇప్పుడే అన్నీ చేసేద్దాం అనేసి అని అయితే ఇప్పుడే చేయిస్తున్నారు అన్ని వర్క్స్. అది చూడండి మా పండుగ తల అస్సలు నిలబడట్లేదంట, మా చెల్లికి ఆనుకొని మరీ చేస్తుంది. ఇంకా పిండాలంతా అయితే వాటర్లో కలిపేయాలని చెప్పారు. ఇంకా స్వర్ణముఖి నది అయితే అక్కడ వెళ్తూ ఉంటుంది శ్మశానం దగ్గర అయితే తిరుచానూరులో. సో ఇంకా అక్కడైతే 2 అయితే వేసేయమన్నారు వాటర్లో, ఇంకొకటైతే ఆవుకు పెట్టమన్నారు. సో ఇంకా ఇలాగా ఆవుకు పెట్టేసి, ఆవులైతే అక్కడ లేవు, ఇంకొంచెం ముందుకు వెళ్ళాకైతే ఆవు కూడా ఉండింది. సో దానికి పెట్టేసినాం, అది తింటూ ఉంది. ఇంకా మమ్మీ అయితే అలసిపోయారనమాట, అందుకనైతే టిఫిన్ కూడా బయట తెచ్చామన్నారు. సో ఇంకా బయట టిఫిన్ తీసుకొని అయితే ఇంకా ఫైనల్గా అయితే వెళ్ళిపోయాము. అక్కడ కూడా టిఫిన్ ఏం లేదండి, అసలు ఓన్లీ దోశ ఒక్కటే ఉండే. టేస్ట్ వైజ్ అయితే బాగానే ఉంది గుడి దగ్గర. ఇంకా ఫైనల్గా అయితే అన్న లాస్ట్ మూమెంట్లో చెప్పారు భోజనాలన్నీ కూడా పెట్టాలి అనేసి అని చెప్పి. ఇంకా ఫైనల్గా అయితే మమ్మీ చేసి రెడీ చేసి అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.